లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్ ఎల్సీడీసీ ఆధ్వర్యంలో మంగళగిరి నగరంలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ మార్కండేయ కాలనీ యూపీహెచ్సీ పరిధిలోని సీకే హైస్కూల్లో కుష్టు వ్యాధిపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కుష్టు వ్యాధి లక్షణాలు, వ్యాధి నిర్మూలనపై అవగాహన కల్పించి విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. పాఠశాలలోని విద్యార్థులకు కుష్టు వ్యాధి లక్షణాల పరీక్షలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి మార్కండేయ కాలనీ యూపీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ హర్షవర్ధన్, చర్మ వైద్య నిపుణులు డాక్టర్ లక్ష్మీనారాయణ, సీకే జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ అత్తోట రత్నబాబు, ఎల్సీడీసీ డిపిఎంఓ జోసెఫ్, ఏఎన్ఎం వనజ, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సీకే జూనియర్ కాలేజీలో లెప్రసీ అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో లెప్రసీకి సంబంధించినటువంటి డాక్టర్స్ అందరూ కూడా పాల్గొని పిల్లలకి అవగాహన కల్పించారు. ఆ లెప్రసీకి రాకుండా ఏ విధంగా నివారించవచ్చు, అది ఏ విధమైనటువంటి వ్యాధి అనేటువంటి విషయాలన్నీ కూడా పిల్లలందరికీ కూడా చక్కగా వివరించడం జరిగింది. అలానే ఆ వ్యాధి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళకి సరైనటువంటి వైద్యం కల్పించుతామని వారు ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. వారందరికీ కూడా మా కాలేజీ తరఫున, హై స్కూల్ విభాగం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. స్పార్క్స్ ప్రోగ్రామ్ అంటే లెప్రసీ అవేర్నెస్ ప్రోగ్రామ్ జరిపించడానికి మరి ప్రిన్సిపల్ గారు, టీచర్ సహకారంతో సీకే జూనియర్ కాలేజీ ఈ హాల్లో చక్కగా ఈ అవగాహన కార్యక్రమం జరిపించడానికి మంచి ఉపయోగకరంగా జరిగింది. చక్కగా ఈ కార్యక్రమంలో అందరి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వర్తించడానికి మరి మా డిపిఎంఓ గారు, డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్ గారు డాక్టర్ హర్షవర్ధన్ గారు, ప్రిన్సిపాల్ గారు, టీచర్ సహకారంతో ఈ కార్యక్రమం చేయడానికి మంచి అవకాశం వచ్చింది కనుక మేము చాలా సంతోషిస్తున్నాం. ఇలాంటి అనేక ప్రోగ్రామ్స్ చేసి ప్రజల్లో మంచి అవగాహన తీసుకొచ్చి మరి వ్యాధి రహిత సమాజంగా చూడాలని కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపాల్ గారికి, టీచర్స్కి, ఈ సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్కారం అండి. ఈరోజు సీకే జూనియర్ కాలేజీ ఆవరణలో ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమం స్పర్శ లెప్రసీ అవగాహన కార్యక్రమం. ఇది దేశమంతా కూడా గత జనవరి 30వ తారీఖు మహాత్మా గాంధీ యొక్క వర్ధంతిని పురస్కరించుకొని మరి ఆయన చేసిన లెప్రసీ పేషెంట్లు చేసిన సేవను బట్టి భారతదేశం మరి అంతా కూడా కుష్ఠవ్యాధి నివారణ కార్యక్రమాన్ని అవగాహన సదస్సులు నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మరి ఈ హై స్కూల్లో, ఈ కాలేజీలో మరి ప్రిన్సిపాల్ గారి యొక్క ఆధ్వర్యంలో, వారి యొక్క ఇచ్చిన పర్మిషన్ బట్టి, టీచర్స్ యొక్క ఆధ్వర్యం, పిల్లలందరూ కూడా టీచర్స్కి, పిల్లలకి అందరికీ అవగాహన కల్పించడానికి కుష్ఠవ్యాధి యొక్క లక్షణాలు, అది ఏ విధంగా వస్తుంది, ఎవరికి వస్తుంది, ఎవరికి రాదు, అపోహలన్నీ కూడా తొలగించడానికి మన ప్రతిజ్ఞ, ప్రధానంగా మనం చేసిన ప్రతిజ్ఞ కూడా సమాజంలో కుష్ఠవ్యాధి గ్రస్తుల పట్ల ఉన్నటువంటి వివక్షతను మనం తొలగించాలనే ఉద్దేశంతో ఈ అవగాహన కార్యక్రమాన్ని జరపడం ముఖ్య ఉద్దేశం. మరి దీనిలో భాగంగా వ్యాధి లక్షణాలు, మొదట్లో వ్యాధి ఎలా వస్తుంది, వాటి యొక్క లక్షణాలు అన్నీ కూడా పూర్తిగా మరి డాక్టర్ లక్ష్మీనారాయణ గారు వివరించడం జరిగింది. అదేవిధంగా డాక్టర్ హర్షవర్ధన్ గారు మరి దీని గురించి మరి ఎంతో మార్కండేయ కాలనీ యూపీఎస్సీ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఆవరణ మరి ఈ యొక్క పరిధిలో మరి ఈ కాలేజీ కూడా, స్కూల్ కూడా ఉండటం జరిగింది. వారు కూడా మంచి సేవలు అందిస్తున్నారు. మీ పిల్లలు, ఈ కుటుంబాలు అన్నీ కూడా అన్ని యొక్క ఆరోగ్య సమస్యలతో పాటు ఈ కుష్ఠవ్యాధి కూడా సామాజిక సమస్య, ప్రధాన సమస్య కాబట్టి దీన్ని కూడా ఈ అవగాహన పెంపొందించుకొని అందరూ కూడా దీన్ని ప్రాథమిక దశలోనే మరి హాస్పిటల్కి లేదా హాస్పిటల్ స్టాఫ్ ద్వారా మమ్మల్ని చేరుకుంటే దాన్ని ముందుగానే స్పర్శలేని మచ్చలు ఏమైతే ఉన్నాయో, రాగి రంగు, తెలుపు రాగి రంగులో ఉన్న మచ్చలు లక్షణాలు ఇవి. వాటి మీద దురద ఉండదు, నొప్పి ఉండదు, చురుకు తెలియదు, వెంట్రుకలు దాటిపోతాయి, చెమటకోట పట్టదు. ఇలాంటి మచ్చలు ఏమన్నా అనుమానం ఉంటే, అనుమానం వస్తే చాలండి, అనుమానం వచ్చిన వెంటనే మా యొక్క ఆశా ఏఎన్ఎం ద్వారా హాస్పిటల్కి ఒక అనుమాన గ్రహీతులు రాగలిగితే పూర్తిగా వాళ్ళకి పరీక్ష చేసి ఈ మందుల్ని, ఏదైతే మల్టీ డ్రగ్ థెరపీ అనేది మందులు ఉన్నాయో, ఈ యొక్క మన మల్టీ డ్రగ్ థెరపీ ఇది ఎండిటి వ్యాధిగ్రస్తులు ఎవరికైతే మచ్చలు ఎక్కువగా 5 కంటే ఎక్కువ మచ్చలు ఉండి వారు మచ్చలు లేకపోతే కొన్ని నరాలు పెరిఫెరల్ నర్వ్స్ కూడా కొన్ని మనం నొప్పి రావటం, నరాలు వాపు రావటం జరుగుతుంది. ఇలాంటి నర్వ్స్ ఉన్న వాళ్ళకి ఈ మందులు సంవత్సరం పాటు నెలకి ఒక అట్టబిళ్ళలు ఇచ్చి, దీంతో పాటుగా మల్టీవిటమిన్ కొన్ని యొక్క సపోర్టెడ్ డ్రగ్స్ ఇచ్చి పూర్తిగా కుష్ఠవ్యాధి అంటే కాళ్ళు చేతులు మరి కట్టుకోవటం, దెబ్బలు తగలటం అని అవగాహన మనం సమాజంలో ఉంది. అది కాకుండా
మచ్చలు మొదలుతుంది. చిన్న మచ్చ పొడ ఎవరికైతే వచ్చిందో అది కుష్ఠవ్యాధి ఆ విధమైన స్థితికి మనం తీసుకెళ్తుంది. కాబట్టి ఆ విధంగా అంగవైకల్యం రాకుండా కాపాడాలంటే మొదల్లోనే మచ్చలతో మనకు వస్తే ఈ విధమైనటువంటి ఎండిటి మందుల ద్వారా, ఇది 12 నెలలు మందులు ఇచ్చడం ద్వారా మరి ఎక్కువ వ్యాధిగ్రస్తు ఎక్కువ మచ్చలు ఉన్న వాళ్ళకి, నరాలు దెబ్బతిన్న వాళ్ళకి తగ్గించడం జరుగుతుంది. అదేవిధంగా ఇది పిల్లలకి చిల్డ్రన్ డోస్ అండి. ఇది ఎవరికైతే మరి 6 మచ్చల పైన ఎవరికైతే ఉన్నాయో పిల్లల్లో 14 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి ఈ యొక్క మందులు ఈ ఎల్లో ఇది ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా పీబీ పాసి బ్యాసిలర్ అంటే 1 నుంచి 5 మచ్చల లోపల ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి ఈ పచ్చట్ట ద్వారా, ఈ స్ట్రిప్ ద్వారా 6 నెలలు ఇచ్చి డైలీ ఇచ్చి మేము పూర్తిగా పర్యవేక్షణలో పూర్తి స్థాయిలో మచ్చల స్థాయిలోనే కుష్టి వ్యాధిని మనం స్ప్రెడ్ చేయకుండా ఒకరి నుంచి ఒకరికి వెళ్లకుండా ఆపడమే కాకుండా అంగవైకల్యాన్ని నివారించడానికి మనం ఈ మందులు పూర్తిగా మనకు ఉపయోగపడతాయి. ఇది భారతదేశం అంతా కూడా ప్రతి హాస్పిటల్లో గవర్నమెంట్ వారు ఉచితంగా అందిస్తున్నారు. కాబట్టి మనం ఏంటంటే అవగాహన సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం మొదట్లోనే అర్లీగా మనకు విషయం తెలుసుకొని ఈ మందులు మన చుట్టుపక్కల ఉన్న హాస్పిటల్లో, మన దగ్గర ఉన్న హాస్పిటల్ ద్వారా మనం పొంది మనము, మన కుటుంబాలు, మన సమాజము, మన మంగళగిరి పట్టణం కూడా కుష్ఠరహిత పట్టణంగా, కుష్ఠరహిత కుటుంబాలుగా మనందరం కూడా ఈ అవగాహన ద్వారా తెలుసుకొని మనందరం కూడా దీని బారిన పడకుండా ఆరోగ్యంగా, ఆనందంగా, మన శారీరకంగా అందరం కూడా ఎవరు కూడా డిజేబిలిటీ రాకుండా అందరూ కూడా మంచి ఫార్మాటివ్లో ఉండాలని కోరుకుంటూ మా యొక్క డిపార్ట్మెంట్ తరఫున మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ హర్షవర్ధన్ అండి. యూపీహెచ్సి మార్కండేయ కాలనీ మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ఈ యొక్క స్పర్శ కార్యక్రమం మన సీకే కాలేజీ ప్రిన్సిపల్ గారు మరియు మన డిపిఎంఓ జోసఫ్ గారి సహకారంతో మరియు డెర్మటాలజిస్ట్ డాక్టర్ నారాయణ గారి సహకారంతో ఈ ప్రోగ్రాం అంతా సక్సెస్ అయింది. ఇలాగే వారి యొక్క సహాయ సహకారాలు మాకు అందిస్తూ ఈ యొక్క అవగాహన పెరగడానికి వారి అంత సహకారం మాకు అందాలని నేను ఆనందిస్తున్నాను. చాలా ముగ్గురు వాడేవారు మన ఇండియాలో ముందు వాడేవారు. డాప్సోన్ ఒకటి, క్లోఫాజిమిన్ అని డ్రగ్స్ వచ్చినాయి అన్నమాట. మంచి డ్రగ్స్, మల్టీ డ్రగ్స్ అంటే ఎక్కువ మందులు వాడితే అది త్వరగా తగ్గిపోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి లెప్రసీ వ్యాధి ఎవరికైనా ఉంటే భయపడాల్సిన పని లేదు. మనుషులందరూ సర్వసాధారణంగా చేసే పొరపాటు ఏంటంటే భయపడతాం. దేనికి భయపడకూడదు. ఏదన్నా మనకు సమస్య ఉన్నది, లెప్రసీ ఉన్నది, లెప్రసీ ఉంటే మరి మా మెడికల్ స్టాఫ్ ఉంటారు, ఆశాలు, ఆశా వర్కర్సు, ఏఎన్ఎంస్, సూపర్వైజర్సు, డాక్టర్సు, హాస్పిటల్స్ ఉన్నాయి. అక్కడికి వస్తే మేము పరీక్ష చేసి దానికి మందులు ఇస్తాము, ఔషధాలు ఇస్తాము. అవి వాడుకుంటే తగ్గిపోద్ది. భయపడాల్సిన పని లేదు. దేని గురించి కూడా భయపడకూడదు. భయపడతాం. సర్వసాధారణంగా మనుషులు చేసే పొరపాటు ఏంటంటే భయపడతారు. వ్యాధి గురించి కానీ, ఇంకో దాని గురించి కానీ, సోషల్గా దేని గురించి అయినా భయపడుతుంటారు. భయపడకూడదు. భయపడితే మనం కంగారు పడి మనం చేయాల్సిన పనులు సరిగా చేయలేము. కాబట్టి మనం మరి ఎంక్వైరీ చేసుకుని అక్కడికి వస్తే దాన్ని సరిగేయడానికి ఆస్కారం ఉంది. కాబట్టి భయపడాల్సిన పని లేదు. కానీ చాలామంది ఏం చేస్తారంటే మరి జోసఫ్ గారు చెప్పినట్టు అవి దొరుకుతూ ఉండవు. కాబట్టి ఎవరు చెప్పి మునిగిపోతూ ఉంటారు అన్నమాట. ఎప్పుడో ఎవరో చూసి కొంచెం అవేర్నెస్ ఉన్నవాళ్ళు, అవగాహన ఉన్నవాళ్ళు చెప్పి సలహా ఇచ్చి అప్పుడు చూస్తూ ఉంటారు. నేను మోటులో మెడికల్గా పనిచేస్తూ ఉన్నాను. గుడివాడలో జరగడం ఆ నష్టం వల్ల కూడా వాళ్ళకి ఆ వ్యాధి బయటపడి చక్కగా ముందు వాడుకున్నారు. అంటే చాలా సమస్య పంపొద్దని చెప్తే వాడు మనకు లేదు ఎవరో దాచిపెట్టకూడదు. వ్యాధుల్ని చెప్పుకోవాలా, డబ్బుల్ని దాచుకోవాలా, అది చేయాలి. సరే వాళ్ళకి అక్కడ ట్రీట్మెంట్ చేతులపై
మనము ఈ చక్కగా మీరు వాళ్ళతో చక్కగా మాట్లాడండి, ధైర్యపరచండి, చేయండి. మరి వాడకపోతే ఏమవుతుంది? ముందు వాడకపోతే ముఖ్యంగా మనం చేసే చెరువు కనిపిస్తుంటాం, నడుస్తుంటాం కదా, ఈ డిజైన్